ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. అన్ఆన్సర్డ్ ప్రేయర్స్ పార్ట్ 3. దీనికంటే ముందు ఫస్ట్ డౌట్, దేవుడికి అన్నీ తెలిసినప్పుడు నేను ఎందుకు ప్రార్థన చేయాలి అన్నది ఒక చిన్న వీడియో చేశాను. ఇట్స్ ఎ వెరీ షార్ట్ వీడియో. ఒకసారి మీరు చూడాలనుకుంటే అది చూడండి. సెకండ్ డౌట్ ఏంటంటే, దేవుడు నా మొర విన్నా, దేవుడు నా ప్రార్థనలు విన్నా, నా సమస్యలు ఇంకా ఎందుకు అలానే ఉన్నాయి? సో ఆ డౌట్ చెప్పబోయే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ప్రేయర్. ప్రార్థన అంటే ఏంటి? మనకు తెలిసిన ప్రార్థన ఏంటి? అసలు ప్రార్థన అంటే ఏంటి? సి చాలామంది దగ్గర నేను గమనించింది ఏంటంటే, చాలామందికి ప్రార్థన అంటే తెలిసింది ఏంటంటే, వాళ్ళ దగ్గర ఒక లిస్ట్ ఉంటుంది, ప్రేయర్ పాయింట్స్ అని. సో రోజు మార్నింగ్ కానీ లేకంటే ఈవినింగ్ కానీ దేవుడి దగ్గరికి వెళ్ళి అది చదివేస్తారనమాట. అది ఎట్లా ఉంటుందంటే, నేను చిన్నగా ఉన్నప్పుడు నాకు ఇంట్లో ఒక గ్రాసరీస్ లిస్ట్ ఇచ్చేవాళ్ళు, ఇవి తీసుకురాపో అని చెప్పి. నేను షాప్కి వెళ్ళి అది మొత్తం చదివేస్తే వాళ్ళు నాకు ఆ గ్రాసరీస్ అన్నీ ఇచ్చేసేవాళ్ళు అనమాట. సో అట్లా గ్రాసరీ లిస్ట్ చదివినట్టు దేవుడి దగ్గరికి వెళ్ళి మొత్తం చదివేసి ఏ మ్యాన్ అనేస్తారు. ఇట్లా రోజు చేస్తూ ఉంటారు. మళ్ళీ ఏమంటారు తెలుసా? బ్రదర్, నేను రోజు ప్రార్థన చేస్తున్నా బ్రదర్, కానీ నా ప్రార్థనకి జవాబు రావట్లేదు. సో అసలు ప్రార్థన అంటే ఇదేనా? సి పిటిషన్స్ ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ప్రేయర్. పిటిషన్స్ కూడా ప్రార్థనలో భాగమే. బట్ కానీ పిటిషన్స్ మాత్రమే ప్రార్థన కాదు. ఎప్పుడు దేవుణ్ణి ఏదో ఒకటి అడగడమే ప్రార్థన కాదు. సి లెట్స్ సే, ఇప్పుడు మీ అమ్మ మీ నాన్న ఉన్నారు. ఓకే, మీ అమ్మ మీ నాన్న దగ్గరికి ఎప్పుడు మీరు ఏదో ఒకటి అడగడానికే వెళ్తారా? నాకు ఇది తీసివ్వు, అది ఇవ్వు, ఇది ఇవ్వు అని చెప్పి. నో, రైట్? వి జస్ట్ వాంట్ టు స్పెండ్ టైం విత్ దెమ్. వాళ్ళతో మనం టైం స్పెండ్ చేయాలనుకుంటాం, వాళ్ళతో కూర్చొని మాట్లాడాలనుకుంటాం. వి లవ్ ఇట్, రైట్? సో ఇన్ ద సేమ్ వే ప్రేయర్ ఇస్ నథింగ్ బట్ హ్యావింగ్ ఫెలోషిప్ విత్ గాడ్. ప్రార్థన అన్నది దేవునితో సహవాసం చేయడము. సి బైబిల్లో చాలామంది భక్తులు కూడా చేసింది అదే. ఇఫ్ యు సీ జెనసిస్ చాప్టర్ 5 వర్స్ 22, ఆది కాండం 5వ అధ్యాయం 22వ వచనంలో, ఐఎమ్ రీడింగ్ ఎన్ఎల్టీ ట్రాన్స్లేషన్. ఆఫ్టర్ ద బర్త్ ఆఫ్ మెతుసెలాహ్, ఈనాక్ లివ్డ్ ఇన్ close fellowship with God for another 300 years. So Enoch lived in close fellowship with God. హానోక్ అంట దేవునితో చాలా క్లోజ్గా ఫెలోషిప్లో ఉన్నాడంట, దేవునితో సహవాసం చేశాడంట. అట్లాగే దాని కింద వర్స్ జెనసిస్ 5:24, వాకింగ్ ఇన్ క్లోజ్ ఫెలోషిప్ విత్ గాడ్, దెన్ వన్ డే హీ డిసపియర్డ్ బికాస్ గాడ్ టుక్ హిమ్. సో ఆల్ ద ఇయర్స్ హీ లివ్డ్, ఆయన జీవించిన అన్ని సంవత్సరాలు he was walking in fellowship with God. Enoch. If you see Genesis chapter 6 verse 9, this is the account of Noah and his family. Noah was a righteous person, the only blameless person living on earth at the time, and he walked in close fellowship with God. నోవాహు కూడా దేవునితో దగ్గరగా సహవాసం చేశాడంట. Not only Enoch, not only Noah, even Jesus had close fellowship with the heavenly Father. యేసు ప్రభువు కూడా పరలోకపు తండ్రితో దగ్గరగా సహవాసం చేసేవాడంట. ఇఫ్ యు సీ లూక్ చాప్టర్ 21 వర్స్ 37, లూకా సువార్త 21వ అధ్యాయము 37వ వచనంలో, ఎవ్రీ డే జీసస్ వెంట్ టు ద టెంపుల్ టు టీచ్ అండ్ ఈచ్ ఈవినింగ్ హీ రిటర్న్ టు స్పెండ్ ద నైట్ ఆన్ ద మౌంట్ ఆఫ్ ఆలివ్స్. ఒలీవా కొండ మీద ప్రతిరోజు ప్రతి రాత్రి తండ్రితో సహవాసం చేసేవాడంట. ఎందుకు? వీళ్ళ గురించి రాసేటప్పుడు ప్రార్థన చేశారని చెప్పి రాలేదు. బికాస్ ప్రేయర్ ఇస్ ఫెలోషిప్ విత్ గాడ్, స్పెండింగ్ టైమ్ విత్ గాడ్, దేవునితో సహవాసం చేయడం. సో హౌ కెన్ ఐ స్పెండ్ టైమ్ విత్ గాడ్, హౌ కెన్ ఐ హ్యావ్ ఫెలోషిప్ విత్ గాడ్ అని చెప్పి మీరు అడగచ్చు. సి దేవునితో ఎలా సహవాసం చేస్తామంటే, యూ కెన్ ప్రైజ్ హిమ్, యూ కెన్ థ్యాంక్ హిమ్, ఆయన్ని స్తుతించవచ్చు, ఆయనకి థ్యాంక్స్ చెప్పొచ్చు, యూ కెన్ వర్షిప్ హిమ్. And the most important thing is you can pray in the Holy Ghost. You can pray in the Holy Ghost. You can pray in the Spirit. That's the most important thing. So this is how we spend time with God. This is how we can have fellowship with God. అయితే దేవునితో సహవాసం చేయడం వల్ల ఏం జరుగుతుంది? See, remember this. When you are in fellowship with God, when you spend time with God, you will know who your God is. If you know who your God is, then you will know who you are, because you are made in the image of God. If you know the power of God, you will know the power you have, because God is living in you.
మీరు దేవుని యొక్క స్వరూపంలో చేయబడ్డారు కాబట్టి మీరు దేవునితో సహవాసం చేసినప్పుడు మీకు దేవుడు ఎవరో తెలుస్తుంది. దేవుడు ఎవరో మీకు తెలిసింది అంటే దెన్ యూ విల్ నో నువ్వెవరో. దేవుడు నీలో ఉన్నాడు కాబట్టి నీకు ఎప్పుడైతే దేవుని యొక్క శక్తి తెలుస్తుందో నీకు ఉన్నటువంటి శక్తి నీకు తెలుస్తుంది. హల్లెలూయా. సో దాట్స్ వై నోవాహ్ కానీ, ఈనోక్ కానీ, హానోకు కానీ, యేసు ప్రభువు కానీ వాళ్ళు దేవునితో ఎక్కువగా సహవాసం చేసేవాళ్ళు. అండ్ మోర్ ఓవర్ ఇంకా ఏం జరుగుతుంది దేవునితో సహవాసం చేస్తే అంటే, ఇఫ్ యు సీ 1 John chapter 5 verse 20, and we know that the Son of God has come and he has given us understanding so that we can know the true God, and now we live in fellowship with the true God because we live in fellowship with his Son Jesus Christ. He is the only true God and he is eternal life. See, he is the only true God అండ్ హీ ఈజ్ ఎటర్నల్ లైఫ్ అంటాడు. దేవునితో సహవాసం చేసినప్పుడు అంట దేవునిలో ఉన్నటువంటి జీవము నీలో నాలో ప్రవహిస్తుంది అంట. ఆమేన్. మన జీవితాల్లో చాలా చోట్ల మరణాన్ని చూస్తూ ఉంటాం. రోగం మరణమే, అప్పులు, స్ట్రెస్, డిప్రెషన్, యాంగ్జైటీస్, అడిక్షన్స్ చాలా చాలా ఉన్నాయి ఇంకా. సో ఇవన్నీ మరణానికి సాదృశ్యము అంట. బట్ when you spend time with God, when you are having fellowship with God, మీరు దేవునితో సహవాసం చేసేటప్పుడు దేవుని యొక్క జీవము నీలో ప్రవహిస్తుంది అంట. ఎప్పుడైతే దేవుని యొక్క జీవం నీలో ప్రవహిస్తుందో నీ జీవితాల్లో ఎక్కడెక్కడైతే మరణం ఏలుబాటు చేస్తుందో అక్కడంతా నువ్వు జీవాన్ని చూస్తావంట. హల్లెలూయా. అండ్ ఎవ్రీథింగ్ విల్ డిసపియర్. దేవుడు ఏ జీవితాన్ని అయితే నువ్వు జీవించాలని చెప్పి దేవుడు ఆశపడుతున్నాడో ఆ జీవితాన్ని నేను జీవిస్తామంట. ఆమేన్. అండ్ ప్రేయర్స్కి ఆన్సర్ రావడం అనేది ఇట్ విల్ బి వెరీ ఈజీ వెన్ యూ ఆర్ ఇన్ ఫెలోషిప్ విత్ గాడ్. ఎందుకంటే దేవునితో నువ్వు సహవాసం చేసేటప్పుడు దేవుని యొక్క శక్తి ఏంటో నీకు తెలుస్తుంది, దేవుడు ఎవరో నీకు తెలుస్తుంది. సో అప్పుడు నీ విశ్వాసం అన్నది పెరుగుతుంది అంట. ఎప్పుడైతే నీ విశ్వాసం అన్నది పెరుగుతుందో చాలా ఈజీగా నీ ప్రేయర్స్కి నువ్వు ఆన్సర్స్ చూస్తావు. సో ప్రేయర్ ఈజ్ హ్యావింగ్ ఫెలోషిప్ విత్ గాడ్. Remember this. Amen. God bless you.